ఫ్రెష్గా మునగ చెట్టు కాడికే వెళ్ళి మునగాకు కోసుకుందాం రండి. లేత లేత మునగాకుని మాత్రమే కోసుకోండి. మునగాకు పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకుంటున్నానండి. తర్వాత క్యారెట్ కూడా తురుముకోండి. కొద్దిగా అల్లం కూడా తురుముకోండి, సన్నగా చాపింగ్. చిన్న చిన్న ముక్కలు కూడా కోసుకోండి. పచ్చిమిరపకాయలు, తురిగిన మునగాకు దీంట్లో వేసుకుందామండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది పొట్టి పెసర్లు 5 రకాల మిల్లెట్స్ అండి. నైట్ నానబెట్టుకున్నాను, మార్నింగే మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి మునగాకు చిన్నగా చాప్ చేసుకొని దీంట్లో కలుపుకుందామండి. ముందుగా పొయ్యి వెలిగించుకుందామండి. పెనం కాలిందా లేదా చూసుకుందామండి. బాగా కాలిందండి. ముందుగా ఆనియన్ ఇలా అనుకుందామండి. దోశ బాగా వస్తుంది చక్కగా. ఇలా నీట్గా అనుకొని మునగాకు పెసరట్టు వేసుకుందాం. ఇలా చక్కగా వేసుకోండి. దానిపైన ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ చూపించాను కదండి, అన్నీ మిక్స్ చేసేసుకోండి. చేత్తో మిక్స్ చేసుకొని అలా అట్టుపైన వేసుకోండి. అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోండి. ఆవు నెయ్యి వాడండి, మంచిది పిల్లలకి. ఇంకా మీరు కావాలంటే పన్నీర్ వేసుకోవచ్చు, జీడిపప్పుల ముక్క వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు. మునగాకు పెసరట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఆరోగ్యానికి అసలైన మెట్టు మునగాకు కలిపిన పెసరట్టు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంచిదండి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి. ముఖ్యంగా కళ్ళకి, జుట్టుకి, స్కిన్కి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పెసరట్టు తిప్పుకుందామండి. ఇంకా ఒకసారి మీరు కూడా మునగాకు పెసరట్టు చేసి నాకు కామెంట్ చేయండి. మునగాకు పొడకండి. ముందుగా మనం మునగాకు ఎండబెట్టుకుందాం. ఎండబెట్టుకోవడం వల్ల మిక్సీకి వేసినప్పుడు మెత్తగా అవుతుందండి. దానివల్ల తినేటప్పుడు మంచిగా ఉంటుంది. మనకి ఆరబెట్టుకుందాం. మంచి క్లాత్ తీసుకొని మనం ఇలా ఆరబెట్టుకుందాం. ఇంకోటి ఏంటంటే అండి, లేతకు చిన్న స్టెమ్స్ ఉంటాయి కదా, ఆ స్టెమ్స్ కూడా ఎండబెట్టడం వల్ల బాగా మిక్సీ పడుతుందండి. అందుకని నేను ఎండబెడుతున్నాను. మునగాకు పొడి ఎలా చేయాలో చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పచ్చెనగపప్పు, నువ్వులు, మినగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, మెంతులు, జీలకర్ర. మనం ఎండబెట్టుకున్న మునగాకండి. ఇలా అయిపోవాలండి పొడిగా. మంచిగా ఎండబెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. ఎండుమిరకాయలు వేయించుకుందాం ఫస్ట్.
బాగా వేగాలండి. మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. బాగా కొద్దిగా దోరగా వేయించుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరకాయలు వేగుతున్నాయండి. జీలకర్ర, ధనియాలు, మెంతులు 3 కలిసి వేసుకున్నామండి. సిమ్లో పెట్టి వేయించుకోండి మొదట, ఎందుకంటే మాడకుండా ఉంటాయి. మంచిగా స్మెల్ రావాలండి ధనియాలు. వేగాయండి, ఒక ప్లేట్లో తీసుకుందాం. మొత్తం వేసుకుంది. తర్వాత పల్లీలండి. పల్లీలు ఒక 1/2 కప్పు వేసుకోండి. అవి కొద్దిగా వేగాలండి. పల్లీలు వేగే లోపల అండి ఈ పౌడర్తో మీకు ఇన్స్టెంట్ చట్నీ ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఈ వీడియో చివరిలో మీకు నేను చెప్తాను. పల్లీలు వేగిపోయాయండి, ప్లేట్లో వేసుకుందాం. తర్వాత మినపప్పు అండి, ఒక 3 స్పూన్లు వేసుకుందాం. తర్వాత పచ్చెనగపప్పు కూడా వేసుకుందామండి, 3 స్పూన్లు. నీట్గా వేయించుకుందాం. కొద్దిగా లైట్ గోల్డెన్లో వచ్చిన తర్వాత నువ్వులు కూడా వేసుకుందాం. వేగాయండి. ఇప్పుడు నువ్వులు కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం. నువ్వులు ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవచ్చు. తర్వాత మునగాకు కూడా వేసేసుకుందామండి, ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా ఉంది, బాగా ఎండిపోయి ఉంది కాబట్టి కొద్దిగా చాలండి, వేస్తే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా ఇలా అంటే సరిపోతుంది. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం మంచిగా. చల్లారిందండి. ఇంకా మునగాకు గ్రైండ్ చేసుకుందాం. మనం కొద్ది వేసుకుందామండి. కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మంచిగా పౌడర్ చేసుకుందాం. సాల్ట్ కన్నా కల్లుప్పే రుచిగా ఉంటుందండి. పచ్చళ్ళలోకి కానీ పొడుల్లోకి కానీ కల్లుప్పే వాడదాం అందరం. వేడి వేడి అన్నంలో పొడేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అదిరిపోతుందండి అసలు. గాజు కంటైనర్లో నిల్వ చేసుకోండి, ఎక్కువ రోజులు ఉంటుంది. మరియు రుచి అరోమా అనేది తగ్గదండి, మంచిగా ఉంటుంది. తర్వాత మునగాకు పచ్చడి అండి. కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, కొద్దిగా మినపప్పు, పచ్చెనగపప్పు, కొద్దిగా పల్లీలు, గార్లిక్, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, కొద్దిగా మెంతులు, పచ్చిమిరపకాయలండి కొన్ని, టమాటాలు 4, ఆనియన్స్ 3. పచ్చిమిరపకాయలు కారం ఉండేవి తీసుకోండి, బాగుంటుంది పచ్చడి. మునగాకు పచ్చడికండి ముందుగా పల్లీలు వేసుకుందాం. ఒక 3 స్పూన్లు వేసుకుందాం. కొద్దిగా దోరగా వేయించుకుందామండి. తర్వాత 2 స్పూన్లు మినపప్పు వేసుకుందామండి, కొద్దిగా దోరగా వేగాయి. తర్వాత పచ్చెనపప్పు కూడా 2 స్పూన్లు వేసుకుందాం. వేగాయండి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు అండి, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. మంచిగా వేయించుకోండి. వేగాయండి, ఒక ప్లేట్లో తీసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కాగిందండి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగా వేగాలండి పచ్చిమిర్చి. మునగాకుతో తీసుకునే మన అందరికీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి. పచ్చిమిరపకాయలు వేగాయండి. తర్వాత టమాటాలు వేసుకుందాం.
బాగా మగ్గాలండి టమాటాలు. ఈ వాటర్ కూడా వేసేసుకున్నాం. తర్వాత చింతపండు వేసుకుందామండి. పచ్చిమిరకాయలు టమాటాలు ఈ 3 బాగా మగ్గిద్దాం. చూడండి మునగాకు ఇలా అవుతుంది. ఇంకా మనం పచ్చడి చేసుకుందాం, రండి చూద్దాం. ముందుగా మనం వేయించుకునేవన్నీ రోట్లో వేసుకున్నామండి. కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకున్నాం ముందుగానే, బాగుంటుంది. మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇది మొత్తం ఒక ప్లేట్లో తీసుకున్నామండి. అంటే పచ్చిమిరకాయలు టమాటాలు దంచుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుందండి. ఇదిగోండిగా ఎంతైనా రొట్టెలో ఆయిల్ కూడా బయటకు వస్తుందండి. తర్వాత ఈ పచ్చిమిరకాయలు టమాటాలు దీంట్లో వేసుకుందామండి. కొద్దిగా కలుపు కూడా వేసుకుందాం. కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఇప్పుడు దంచుకుందాం. వాణి, మీ అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఏమైనా నీకు పచ్చళ్ళు ఏమైనా దంచుంటారు కదా, ఏమైనా ఏం పచ్చళ్ళు గుర్తున్నాయా? గుర్తున్నాయి శ్రావ్య. అమ్మ కందుల పచ్చడి, మినుముల పచ్చడి, టమాటా పచ్చడి అంతా రోట్లోనే నూరేది చిన్నప్పుడు. మా చిన్నప్పుడు అప్పుడు మా నాన్న కూడా వచ్చి హెల్ప్ చేసేవాడు తెలుసా. అసలు కొంచెం సేపు అమ్మ రుప్పేది అనమాట. తర్వాత అమ్మకి కొంచెం చేతులు నొప్పి లేవగానే ఏమండి అని పిలిచేది. అప్పుడు ఏమంటే మా నాన్న వచ్చేసి అసలుకి దంచి హెల్ప్ చేసేవాడు. చాలా ఎంజాయ్ గా ఉండేది అసలు. ఎంతైనా అంకుల్ సూపర్ అవ్వ. హైలైట్ ఏంటంటే అంకుల్ దంచడమే హైలైట్. మెదిగిందండి. తర్వాత మునగాకు కూడా వేసుకుందాం. బాగా దంచుకున్నామండి. ఆహా, రోటి పచ్చడి ఎంత వాసన వస్తుందండి మంచిగా. కొద్దిగా తీసుకుందామండి పచ్చడి, ఒక ప్లేట్లో వేసుకుందాం. కొద్దిగానండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకుందాం, బాగుంటాయి. అయిపోయిందండి. ఇంక బౌల్లో వేసుకొని మనం పోపు వేసుకుందాం. మా అమ్మమ్మ వాళ్ళైతే ఇందులో రైస్ వేసుకొని కలుపుకొని ఒక్కొక్క ముద్ద పెట్టద్దండి, అద్దరిపోతుంది ఆ ఫ్లేవర్ కూడా. మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ముందుగా ఆయిల్ వేసుకుందాం. చాలా మంది మునగాకు చేదొస్తుందని అంటారండి. ఏం లేదండి, మునగాకు మంచిగా శుభ్రం చేసుకొని కొద్దిగా ఆయిల్లో వేయించి దంచుకున్నామంటే ఏం చేదు రాదండి. నూనె కాగిందండి, పోపు దినుసులు వేసుకుందాం. కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నామండి. కరివేపాకు బాగా వేగాలండి. చివరిగా రోటి పచ్చడి అంతా వేసుకున్నామండి. మునగాకు పచ్చడి అయిపోయిందండి. కలిపానండి, పిల్లలకి పెడతాను ఒక కూంట. మునగాకు పొడి నన్ను కూడా పట్టు, నువ్వు కూడా. మరి నువ్వు రక్షిత, నువ్వు కూడా. నితీష్ ఎలా ఉందన్నా? బాగుందా? ఇంక ముద్ద కావాలా? పట్టయితే మీకు వీడియో చివరిలో ఇన్స్టాంట్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కదండి, ఇది చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే పల్లీలు నువ్వులు అనేది ఖచ్చితంగా యాడ్ చేయండి. యాడ్ చేసిన వల్ల చట్నీ బాగొస్తుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం
పిల్లలకి పచ్చడి చేసామనుకోండి, వాళ్ళు తినలేదనుకోండి, వెంబడే ఈ చట్నీ చేసేయచ్చు. వాళ్ళకి ఇది మునగా పచ్చడి అని కూడా తెలియదు. ఇలా స్పూన్స్ వేసుకోండి, కొద్దిగా వాటర్ ఇలా వేసుకోండి. చట్నీకి వచ్చే కన్సిస్టెన్సీ చూడండి, అలా కలుపుకోవాలి. చూడండి, ఇది చట్నీ లాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.